హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు చూసే అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, సామ్సంగ్ వచ్చేసి రీసెంట్గానే ఒక కొత్త 5G మొబైల్ ఫోన్ని మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఆ మొబైల్ ఫోన్ పేరు వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A52s 5G అనమాట. అయితే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు రీసెంట్గానే లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్, సామ్సంగ్ కంపెనీ వచ్చేసరికి. అయితే ఈ మొబైల్ ఫోన్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దీని ఒక స్పెసిఫికేషన్స్, అలాగే దీని ఒక ప్రైస్ డీటెయిల్స్, అలాగే ఈ మొబైల్ ఫోన్ మనం పర్చేస్ చేయొచ్చా లేదా అనే దాని గురించి అయితే ఇవాళ వీడియోలో మనమైతే పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా? ఓకే, let's get started. ఫ్రెండ్స్, మన ముందుగా ఈ మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. అయితే దీని యొక్క ఫిజికల్ ఓవర్ కనుక చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి ఫ్రంట్ మీకు గ్లాస్ బిల్తో వస్తుంది. అది కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ కానీ అలాగే చుట్టూ ఫ్రేమ్ కానీ ఇది వచ్చేసి మనకు టోటలీ ప్లాస్టిక్ బిల్తో అయితే వస్తుంది అనమాట. అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో కూడా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక అలాగే ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ కనుక చూసుకుంటే 189 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనం పోర్ట్స్ కనుక చూసుకుంటే వీళ్ళు Type-C పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 3.5 హెడ్ ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ డ్యూయల్ సిమ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది, కానీ వీళ్ళు హైబ్రిడ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక డిస్ప్లే కనుక చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 6.5 ఇంచెస్ సూపర్ అమో ఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో పిక్సెల్స్ కనుక చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో కనుక చూసుకుంటే 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో కనుక చూసుకుంటే 84.6% దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. ఇక దీని యొక్క రిఫ్రెష్ రేట్ కనుక చూసుకుంటే 120 హర్ట్స్ రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మనకు ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో డిస్ప్లే అయితే ప్రొటెక్ట్ చేసి ఉంటారు. ఇక మనం కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ సెంటర్ పంచ్ హోల్ సింగిల్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీని ఒక అపేచర్ వచ్చి f2.2 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు టోటలీ క్వాడ్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీని ఒక అపేచర్ వచ్చి f1.8 అనేది ఉంటుంది. అలాగే మీకు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక అపేచర్ వచ్చి f2.2 ఉంటుంది. అలాగే మీకు 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, అలాగే 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి యొక్క అపేచర్ కూడా f2.4 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే నాకు సామ్సంగ్లో నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళ యొక్క కెమెరా సెటప్ అని చెప్పొచ్చు. అయితే ఈ సామ్సంగ్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు బ్యాక్ సైడ్ అన్ని కంపెనీస్ కూడా రియల్మీ కానీ, అలాగే షామీ కానీ, రెడ్మీ కానీ, ఆఖరికి OnePlus కూడా ఈ అన్ని మొబైల్ ఫోన్స్ కూడా మనకు ఈ మ్యాక్రో సెన్సార్ కానీ, డెప్త్ సెన్సార్ కానీ వీళ్ళు 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనకు 2 మెగాపిక్సెల్ కెమెరాస్ పెద్దగా యూజ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అవి వేస్ట్ అని చెప్పొచ్చు. ఊరికి మనకు షో ఆఫ్కి 2 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తారు. అంత క్వాలిటీలో ఇమేజెస్ రావని అర్థం దానికి ఫ్రెండ్స్. అదే 5 మెగాపిక్సెల్ కెమెరాస్ కనుక ఉన్నాయి అనుకోండి, మనకు బొకే ఎఫెక్ట్ కానీ, డెప్త్ కానీ, అలాగే మనకు మైక్రో సెన్సార్లో ఇమేజెస్ కానీ మనకు చాలా షార్ప్గా నీట్గా వస్తాయి అనమాట. అందుకని అన్ని కంపెనీస్ కూడా 5 మెగాపిక్సెల్ కెమెరాతోనే ఫ్యూచర్లో తీసుకురావాలి అని అయితే మనము వెయిట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక తెలిసిందే కదా, మొబైల్ ఫోన్ కంపెనీస్ ఎప్పుడు ఏం చేస్తాయో కూడా తెలియదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లోకి కనుక వస్తే మనం మెయిన్గా వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో మీరు ఫ్రంట్ సైడ్ నుంచి 4Kలో 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 1080p విషయానికి వచ్చినా కూడా మీరు 30 fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు 4Kలో 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 1080p విషయానికి వస్తే 30-60 fps మీకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక అలాగే దీంట్లో మనకు 0 EIS అయితే ఉందన్నమాట. అంటే మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక మనము 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాకి వచ్చేసి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మెయిన్ కెమెరాకి వచ్చేసరికి. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ వాళ్ళది 778 5G ప్రాసెసర్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది. 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, ఆక్టా కోర్ ప్రాసెసర్. దీంట్లో జీపీ కనుక చూసుకుంటే Adreno 642 జీపీ అయితే యూస్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ కనుక చూసుకుంటే ఇది మనకు 6GB RAM 128GB మోడల్, 8GB RAM 128GB మోడల్, అలాగే 8GB RAM 256GB మోడల్లో తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ ర్యామ్ ఏజ్ యూస్ చేశారు, అలాగే స్టోరేజ్ యూస్ చేశారని సామ్సంగ్ వాళ్ళు మనకు క్లియర్గా అయితే చెప్పలేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం ర్యామ్ వచ్చేసి LPDDR4X యూస్ చేసి ఉండొచ్చు. ఇక స్టోరేజ్ వచ్చేసి మనకి eMMC యూస్ చేసి ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నా. అయితే మనకి ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట ర్యామ్ స్టోరేజ్ ఏది యూస్ చేశారు అనేది అయితే. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి టోటల్ 4500 mAh బ్యాటరీ, అలాగే 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం దీంట్లో సెన్సార్స్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జిరోస్కోప్, యాక్సిలెరోమీటర్, ప్రాక్సిమిటీ ఇలా అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు ఫేస్ అన్లాక్ కూడా దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ కనుక చూసుకుంటే ఇది Android 11, అలాగే ఒక ఓన్ యూఐ కదా, One UI 3.1తో అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనం నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్లో NFC కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక అలాగే ఈ మొబైల్ ఫోన్
వచ్చేసి మీకు డ్యూయల్ 5G కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని 5G బ్యాండ్స్ కూడా ఈ మొబైల్ ఫోన్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి టోటల్లీ 4 కలర్ వేరియంట్స్లో తీసుకొచ్చారనమాట. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి వైట్, ఇంకోటి వచ్చేసి మనకి పర్పుల్, అలాగే ఇంకో కలర్ వచ్చేసి మింట్ అనేసి. అయితే ఇంకా మింట్ కలర్ అయితే మనకి సేల్కి తీసుకురావాలి ఫ్రెండ్స్. ఓన్లీ మనకు బ్లాక్ అండ్ వైట్ పర్పులే తీసుకురావడం అయితే జరిగింది. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది 6GB RAM 128GB మోడల్ వచ్చేసి 35,999 రూపాయలు అయితే ప్రైస్ అయితే ఉంది. అంటే మనకు ఆల్మోస్ట్ 36,000 వరకు ప్రైస్ అయితే పడుతుంది. అదే 8GB RAM 128GB మోడల్ వచ్చేసి 37,999, అంటే మనకు 38,000 వరకు దీని ఒక ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇంత ప్రైస్ పెట్టి ఈ మొబైల్ ఫోన్ కొనొచ్చా, ఇది వాల్యూ ఫర్ మనీనా కాదా అనే దాని గురించి మాట్లాడుకుంటే నేను మీకు ముసుగులో గుద్దులాట్లు ఇవన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా చెప్పేస్తా, వేస్ట్ అని చెప్తా అంతే. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో ఆన్లైన్లో ఇంకా మనకు మంచి మంచి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 36,000 అంటే కొద్దిగా ఎక్కువగానే అని చెప్పొచ్చు. ఇదే ప్రైస్ రేంజ్లో మనకు ఇంకా చాలా మంచి మంచి మొబైల్ ఫోన్స్ అయితే వస్తున్నాయి. షామీ నుంచి కానీ, అలాగే OnePlus నుంచి కానీ, అలాగే రియల్మీ నుంచి కానీ ఇంకా మనకు చాలా మంచి మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇదే బడ్జెట్లో వచ్చేసరికి ఇంత అమౌంట్ పెట్టి ఈ మొబైల్ ఫోన్ కొనడం వేస్ట్ అని చెప్తాను. కాకపోతే మనకు శాంసంగ్ కాబట్టి లైఫ్ ఎక్కువ ఉంటుంది. అలాగే వచ్చేసి మనకు కెమెరా డిపార్ట్మెంట్ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇక మనకు దీంట్లో మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి ప్రొసెసర్ అని చెప్పొచ్చు. ప్రొసెసరే మనకు కొద్దిగా డౌన్ గ్రేడ్ ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కొద్దిగా మంచి ప్రొసెసర్ ప్రొవైడ్ చేసి ఉంటే బెటర్గా ఉండింది. ఈ ప్రైస్ రేంజ్లో మనకు అట్లీస్ట్ వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రొసెసర్ అయిన ప్రొవైడ్ చేసింటే కొద్దిగా బెటర్గా ఉండు, మనకు స్నాప్డ్రాగన్ ప్రొవైడ్ చేయకపోయినా. కాబట్టి ఏం చేస్తాం, మనకు కొద్దిగా స్పెసిఫికేషన్స్ డౌన్ గ్రేడ్ తీసుకొచ్చి ప్రైస్ అయితే ఎక్కువ పెట్టారనమాట. అయితే ఈ బడ్జెట్లో మీరు అయితే ఈ మొబైల్ ఫోన్ అస్సలు కొనకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకు ఆఫ్లైన్ టార్గెట్ చేసిన మొబైల్ ఫోన్ కాబట్టి కొద్దిగా ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. మేబీ మనకు ఫ్యూచర్లో ఇంకొన్ని రోజుల తర్వాత ఆన్లైన్లోకి మేబీ ఇదే స్పెసిఫికేషన్స్తో మనకి M సిరీస్ లేదని ఒక మొబైల్ ఫోన్ తీసుకురావచ్చు. కొద్దిగా స్పెసిఫికేషన్స్ అటు ఇటు చేసి. ఇక శాంసంగ్ అంటే తెలిసిందే కదా, ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ కూడా అంతే, ఆన్లైన్ కోటి ఆఫ్లైన్ కోటి అనేసి మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మేబీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది వచ్చేసి ఇంకొద్దిగా తక్కువ ప్రైస్లోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మొబైల్ ఫోన్ అయితే స్కిప్ చేయమని నేనైతే చెప్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A52s 5G యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు కనుక మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ వీటన్నిటి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక మరొక వీడియోతో ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.